మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయంలో ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పడిచేసి భారతదేశ బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలేసి రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత వివరించి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ఇజబెల్ ఆహా బిత్తడి తలుపులు ఎనపగడ నజరుడైన యేసు నామమున పగలగొట్టి విరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి మంత్ర విద్య చేతబడి చెల్లంగి మంత్రి శక్తి బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే నేర పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే బలహీనపరచు బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క యుద్ధ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతుల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన చిన్న బిడ్డలు చంటి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన సేవకుల వారి పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన విశ్వాసుల బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి క్రియలు కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగాలు వ్యాపారాలకు అలాగే భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన నూతన ఆత్మ సంఘంలో చేర్చబడి రక్షించబడి రక్షణార్థమైన మారు మనసులు ఆటంకపరిచే బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. సంఘం నానాటికి మహాభివృద్ధి చెందించబడి ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రికల మశకత రహుల్ భాతరకల బదరుగౌ దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న స్వస్థతలు విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రికల మసదదరో కొరబల బదరిగిరబా అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు సువార్త పిలుపుకు బోధక పిలుపుకు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. విడుదల ఆరాధన అభిషేకమునికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతబడి చెల్లంగి మంత్ర శక్తి బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఏక మనసు ఏక హృదయం ఏకాత్మత ఆత్మీయ ప్రార్థన ప్రతి ఒక్కరిని చేయ నీకు ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మెలకు లేకుండా చేసే నిద్రమత్త బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ రికల మశకతర హుల్ బాతరి కిరిబల సదదరి కిరబలబో లిమాన్ దరగల జగదర హులబర జగిదరి హిలబల కిరుబలబల శగదరి గిరబల దరి గిరబో ప్రతి ఒక్కరి కష్టార్జితాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. వీబాల షేందిరి గిరబల బిడ్డల చదువులకు ఉన్నత మన భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుని పని ఆటంకపరిచే స్థానపరుడు టోబియాస్ రోజు అరబీ ఇలాంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీమాందర హులబాదరిగిర బదరిగిరబో రిదర లైవ్ ప్రోగ్రామ్స్ వ్యతిరేకంగా నీ రాజ్యం విరిగా ప్రతి ఒక్కరి జీవితాల కట్టబడిన ప్రతి ఒక్కరి కట్టిన నహు 3:13 ప్రకారం తెంచివేయబడిన కూడా ఆటకపరిచే మంత్ర విద్య బలవంతుడిని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు విరోధంగా రూపొందిన దేశాపనాలు 10 ప్రకారం వర్ధిలకు దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తున్న చలాచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీగల మజగదర హలబదరిగిల బౌ రగలబ సదద దరిగర బాందరిగిర బలబరదరి క్రేందరిగిల బరబరదరిగిల బౌ. ఓ ప్రతి ఒక్కరి ఆత్మీయ మనోనేత్ర శక్తి గల వాక్యం ద్వారా తెరవబడి కూడా మా ఆత్మీయ నేత్రాలు ఓ థ్యాంక్ యూ జీసస్ తెరవబడి కూడా ఆటకపరిచి మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఎడతగిన ప్రార్థన అభిషేకాలకు వాక్య ప్రత్యక్షతలకు థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తున్న మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేవునితో ఉన్న సహవాస జీవితానికి వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీకర బలాందరు గురుబా ఆత్మీయ ఎదుగుదలకు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న థ్యాంక్ యూ దేవుని వాక్య ధ్యాన థ్యాంక్ యూ వాక్య ధ్యానానికి వ్యతిరేకంగా వాక్యానుసరణ జీవితాలు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న థ్యాంక్ యూ జీసస్. రీకల బల దర గురు బ్లా సదదరి కరబల బరబు రికల మస్సక తరహాల బరబర దేవుని యొక్క చిత్తాలకు ఆలోచన తలంపులు ఉద్దేశాలు సంకల్పాలకు వ్యతిరేకంగా చేసి మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో మండలాల్లో పల్లెల్లో ప్రతి ప్రాంతాలు ఏలుబడి చేసే సాతానిక విగ్రహ బలిపీఠాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 1:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్న థ్యాంక్ యూ జీసస్. ఉర్రాదరిగిర బల శగదరగుల వాందరగల బదరిగిల బర శగదరిగిరవ ప్రతి ఒక్కరి ప్రాణాత్మది ఆలోచన తలపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న మా ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్. మా ప్రాణాత్మది ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాలు బిడ్డలు సమస్తము మాకు ఇచ్చిన నీవులు జీవులు సమస్తం చూడ యేసుక్రీస్తు రక్తం చేత గుర్రెబెల రక్తం చేత గలవరి సెల్వ రక్తం చేత కంచి వేసిన జకర్య 2:5 ప్రకారం ఓ దేవుని అగ్ని కంచెల ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహం కావాలి దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నంబరడ విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాహుల్ మాందరగదరిగిరబ సాందరగలబదరిగిరబో లిదరగరబల శగదరిగిరబల బర శగదరిగిరబల దిరుగు రిదరగరబల బల హురందరగరబదరిగిరబల సదదరిగిరబరబ దేవుడిచ్చిన తలాంతులకు సామర్థ్యాలకు కృపా వరాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బరబర శిగిదిరిగిరబ ఊరా కరబల బర శ్వాసముల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. రీకలమ సదదరిగిరబరబదరిగిరబ రుబల సిగిదిరిగిరమ అందరుగులబ సిక్కిరిబరబదరుగురబు రిద దరిగిరబలబరదరి దేవుని పైన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిహల్ మాందరగల బదరిగిరబు రదదదరగల బబదరిగిరి హెల బదరుగుల మజగదరహల బర జిగిదిరిగల బదరగలబ మానసికంగా కృంగదీసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషందరగల దరగల బదరుగుర బరిషికి తిరిగిర బరబ లుబబ బర 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 శగదరిగిర మస్సదర బర బర బరదరి క్రేందిరిగిల బజుగుదరగల బదరిగిల బో రజగ మనసును కృంగదీసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన మనసుకు సమస్యను కలిగించే ప్రతి మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ప్రతి ఒక్కరు భయంకరమైన భీతిగొలిపై మూర్ఖపు కళలు దర్శనాలు బలహీనపరిచి భయపెట్టే బల ప్రతి ఒక్క బలవంతుడి గిరీలు మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన థ్యాంక్ యూ జీసస్. ఊరా బాబాల కురుబల అందర జగదరిగిల బర సెగదరిగిరబ మానసిక ప్రలోభాలకు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిగ దరగల బదరిగిల జగదరిగిల మస్సదరిగిల బరబో రిదరగల బరదరు గ్రుబల జగదరి హెల్ బెరి బెలి బెరి దగిరి బెలి బెరి జగదరిగిర బల బదరగరబ ఓలాందరగ దరగల బరబర శకుదరుగులబ రుఖర బల బరదరి క్రేమేందరిగిర బెరి బెలి శకెదరిగిల బెరిబో రదరగర బల బ సందరగల బల దరిగిల బల బరదరిగిరబో రజగదరిగిర బలాందరగర హల్ బరుదురుగిర బల బరి జగదరిగిర బల బరబో ఓలందరగ దరిగిల బల సదదరిగిర బల బ సిండిరిగిర బరదరు రిగిల బరదరు గురబరబో లిఖర బల బరబరదరు గురబల బర శకెదరి హెల బెరి బెదరిగిల బే
రితతర కలబదర కుల మసదదర కరబరబరదరగో రెహెల్ బేసెగ దెరెగెల బెలె బెరెసెదదర కెరెబెలె బెదెరెగెల బెలె దెరెగెలె లుదా ద్ర 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 గ్ర బల జగదర హల్ బా తర కర బల జగదర హల్ బరోసెగ దెరెగెల బరబో రద ద్ర గర బల బా జగదర గల బరబర షగదర గుల బరబా ఉలాండరగ దరికిరి బల బరషెగ దెరెహెల బెరె బెరె జగ దెరెగెల బెరె బెరె షెగ దెరెగెల బెరె బె రుతా తర కర బల 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 షగదర హల్ బా తరికిరి బల బర జగదర గుర బల దెరెగెల లికర్ర బసగదర హుల్ బత్తర గర బల బరిషెగ దెరెకిరి బెలె బెరె దెరెగె లుబా సాందర గల బల బరిషెగ తగల హల బర దొరగులబు లదద దరిగిర బల బర జగదరిగిరి బల బరిషెగ దొరగులబు మీరే ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మన ముందుకు వెళ్దాం. రిక్కల మస్తద దరగుల బదరిగిలబు రదద దరిగిర బల షగదర గల బర బల దరిగిరి మందర గల బదరిగిల తరగుర బల బర దొరగురబ రిదదరిగిరి బల బజగదరిగిరి బల మస్తద దొరగుల బరబు రికర బల బరదరిగిల మందర గల బల షగిరిగిల బదరిగిర బదరుగుల బజగదరిగిల బెరి బెలబు రిగిల బదరిగిర మస్తద దరగల బదరిగిల మస్తద దరగల బదరిగిల బదరగురబు రదదరిగిర బల బర బరిషిగదరిగిల బెరి బెదరిగి ఇందరగల బల జగదర హుర బల బరిషిగడిగిల బహల్ మందర గల బరదరిగిరి బల దొరగురబు రిదదరిగిల హల బల మస్తగదరుగుల బస్సగదరిగిల బెరబ గురదదర గరబ దొరగుల మస్తగదర హుల్ మందరిగిల దరిగిల బరదొరుగు రిదదరిగిరి బల జుగదరుగుల బర బల సగదరగల బరదరగల బ ఉర్రషగటగదర హుల మషగటగల బర బర లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టేదా మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టెదా స్తుతి బలిపీఠం కట్టెదా లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టెదా స్తుతి బలిపీఠం కట్టెదా ఆపత్కాలమందు బదులిచావు అందున స్తోత్రించేదా అందరం పడదాం. ఆపత్కాలమందు బదులిచావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం లేచి బెతెలుకు పో అదేగా తండ్రి ఇల్లు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా స్తుతి బలిపీఠం కట్టెదా స్తుతి బలిపీఠం కట్టెదా వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే చెప్పినది చేసి ముగించు వరకు చేయి విడువనంటివే చెప్పినది చేసి ముగించు వరకు చేయి విడువనంటివే అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం
లేచి బెతేలుకు పో, అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి, పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా, అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతేలుకు పో, అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే, కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే. జీవితకాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా, జీవితకాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతేలుకు పో, అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. ఆపత్కాలమందు బదులిచ్చావు, అందున స్తోత్రించేదా. ఆపత్కాలమందు బదులిచ్చావు, అందున స్తోత్రించేదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు, అందున స్తోత్రించేదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు, అందున స్తోత్రించేదా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతేలుకు పో, అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. వెళ్ళే చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే, వెళ్ళే చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే, చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం,
అదేగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి, పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా, అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్బా తండ్రి స్తోత్రం, స్తోత్రం అందరం. అబ్బా తండ్రి స్తోత్రం, స్తోత్రం. లేచి తెలుగుపో అదేగా తండ్రిలు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే, కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే. జీవిత కాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా, జీవిత కాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రం, స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం, స్తోత్రం. లేచి తెలుగుపో అదేగా తండ్రిలు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. ఆపత్కాలమందు బదులిచ్చావు అందున స్తోత్రించేదా, ఆపత్కాలమందు బదులిచ్చావు అందున స్తోత్రించేదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా, నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు అందున స్తోత్రించేదా. అబ్బా తండ్రి స్తోత్రం, స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం, స్తోత్రం. లేచి తెలియదా అదేగా తండ్రిలు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే,
వెళ్ళే చోటులెలా తోడుగా నుండి కాపాడుతానంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యి విడువనంటివే. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలెదా దేగా తండ్రిలు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలెదా దేగా తండ్రిలు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే. కీడులన్నిటి నుండి విడిపించి నన్ను రక్షించితివే. జీవితకాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా. జీవితకాలమంతా కపరిగా ఉండి నడిపించావయ్యా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలెదా దేగా తండ్రిలు మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. ఉరగల మందర శగర బలబ ఉరమందర గల హల్మందర గల వరవర. నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం అన్నియు సాధ్యం. నీకు సాధ్యం అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే. ఆజ్ఞా చేత తుఫానాగిన
చేత పేతురు మారెను, నీ ఆజ్ఞ చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఆమేన్. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఆమేన్. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. చేప నోటిలో షెకెల్ వచ్చింది, గార్ధబం నోటిలో మాటలు వచ్చాయి. చేప నోటిలో షెకెల్ వచ్చింది, గార్ధబం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. ఆజ్ఞ చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను, నీ ఆజ్ఞ చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం.
అన్నియు సాధ్యమే. చేప నోటిలో షెకెల్ వచ్చింది, గర్దభం నోటిలో మాటలు వచ్చాయి. చేప నోటిలో షెకెల్ వచ్చింది, గర్దభం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడు, పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కుకు విరోధంగా రూపమనే వర్ధలమున యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఓ థ్యాంక్ యూ జీసస్. నీ బలమైన శక్తి గల వాక్కు ప్రకటించబడుతుండగా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున నీ సిలువ చాటును మరుగు చేసుకుని వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్యం వెల్లడి ఎగుడుతోనే ప్రతి భాగంలో వెలుగు కలుగు లాగున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఓ థ్యాంక్ యూ జీసస్. ఉన్నతుడా, మహోన్నతుడా, నీ బలమైన వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించి సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూసినట్లయితే
శూన్యతను మంత్ర విద్య ఆత్మల ద్వారా కలిగించే శూన్యాన్ని కలిగించే ఆత్మను, శూన్యతని కలిగించే ఆత్మల క్రియలను ఎలా విరగొట్టాలో రెండో విభాగంలో మనం చూద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే శూన్యతను కలిగించే ఆత్మలు మనసులో, హృదయంలో, ఆత్మలో ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయాన్ని శూన్యం ఎలా చేస్తాయి అనే విషయాలు మనకి తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆ శూన్యత అనేది మన హృదయంలో ఏమాత్రం చోటివ్వకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ శూన్యతని కలిగించే దురాత్మ శక్తుల ప్రభావాలన్నిటిని కూడా, అంధకార శక్తుల ప్రభావాలన్నిటిని కూడా, ఆ వాయుమండ అధిపతుల క్రియలన్నిటి కూడా యేసు నామములో నాశనం చేయబడాలి. ఆమేన్. చూడండి, శూన్యం అనేది ఎంతో భయంకరమైన పరిస్థితి. ఏమీ లేనటువంటి, ఏమీ కానటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఒక జీవితాన్ని శూన్యం చూపిస్తారు. హల్లెలూయా. ఏమీ లేని జీవితం, ఎందుకు పనికిరాని జీవితంగా ఒక శూన్యతని మంత్ర విద్య ఆత్మలు వ్యక్తుల జీవితాల్లో కలుగజేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది హృదయాలు ఖాళీ చేయబడుతున్నాయి అపవాది చేత. చాలా మంది మనసులు ఖాళీ చేయబడుతున్నాయి. చాలా మంది అంతరంగాలు ఖాళీ చేయబడుతున్నాయి. ఎందుకంటే ఈ దురాత్మ శక్తుల ప్రభావాలు ఖాళీ చేయడం ద్వారా మానవ జీవితాన్ని పతనానికి తీసుకెళ్ళడానికి ఈ విధంగా మంత్ర విద్యలు, చాతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు హృదయం అంతా ఖాళీ చేయడం. చూడండి, ఈరోజు ధ్యానం అనే ఒక పేరుతో కూడా చాలా మంది హృదయాలు ఖాళీ చేయబడతాయి. ఆమేన్. సో ఇవన్నీ ఈవిల్ స్పిరిట్ వర్క్స్ జరగడానికి వాళ్ళు చోటు ఇవ్వడం అన్నమాట. బాగా హల్లెలూయా. మన హృదయాలు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, మన మనసు ఖాళీగా ఉండకూడదు. అంటే ఈ విధ లోక సంబంధమైన విషయాలన్నిటిని కనుక నింపుకున్నట్లయితే హృదయం ఏ విధంగా ఉంటుందో, ఈ మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తి మానవ హృదయాన్ని, ఆ మనసుని ఖాళీ చేసి చీకటి శక్తుల చేత ఆవరించబడి ఆ వ్యక్తి హృదయాన్ని చీకటి అగాధంలో నడిపిస్తాయో అవి జరగకుండా ఉండడానికే ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ శూన్యతను కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఆత్మల క్రియలు నాశనించబడి. చూడండి, చాలా మంది హృదయాలు ఈ శూన్యతను కలిగినప్పుడు, ఈ శూన్యత దురాత్మ శక్తుల చేత, శూన్యాన్ని కలిగించే ఆత్మల చేత నింపబడినప్పుడు అసలు వాళ్ళ జీవితంలో ఎలా అనిపిస్తుంది అంటే ఒక అగమ్య గోచరంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఒక డ్రైనెస్, ఎండిపోయినట్లుగా. హల్లెలూయా. ఆత్మలో కానీ, శరీరం, ఆ మనసులో కానీ ఏ విధమైన చలనం లేనట్టుగా, ఏ విధమైన కదలికలు లేనట్టుగా, ఏ విధమైనటువంటివి అసలు ఏమీ లేనట్టుగా అయిపోతుంది ఆ శూన్యత కలిగించే దురాత్మ శక్తుల ప్రభావాలు. అంటే ఒక ఎండిపోయిన స్థితి అనమాట. ఆశ లేనటువంటి జీవితం, నిరాశతో నింపబడినటువంటి జీవితం, అసలు ఏ హోప్స్, నమ్మకం, నిరీక్షణ లేనటువంటి జీవితం, దేవుడి మీద కానీ, మనుషుల మీద కానీ, ఏ పరిస్థితుల మీద కానీ ఏమీ లేనట్టుగా అనమాట. ఒక రకంగా ఎండిపోయిన చెట్టుని ఎవరు ఎలా పట్టించుకోరో అలాగే ఎండిపోయిన జీవితం అనొచ్చు. శూన్యతతో ఉన్న జీవితం, ఎదురాత్మ శక్తుల చేత ఆవరించబడిన వాళ్ళకి, నా జీవితంలో నాకేమీ కనిపించట్లేదు, అసలు ముందు వెనక ఏమీ లేదు, అసలు నా పరిస్థితులు నాకేమీ అర్థం కావట్లేదు. శూన్యం అనమాట ఇదంతా. శూన్యంలో ఏమీ అర్థం కాదు కదా, శూన్యంలో ఏమి కనిపించవు, శూన్యంలో ఏమి ఉండదు. హల్లెలూయా. సో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరి హృదయాల్లో ఈ శూన్యత అనే ఆ శూన్యం కలిగించే దురాత్మ శక్తులు ఆవరించబడతాయో వారికి ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి అనిపిస్తాయి, ఇలా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళ హృదయంలో ఇలాంటి భావాలు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 9లో. ఆ మాటను మనం చూద్దాం. హల్లెలూయా. దానికంటే ముందు ఇంకో మాట, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హల్లెలూయా. అక్కడ ఏ మాట రాయబడి ఉందంటే 1 తిమోతి పత్రిక 6:7లో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. హల్లెలూయా. చూడండి, సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప సాధకమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, దీనిలో ఏమీ తీసుకెళ్ళలేదు. ఈ సత్యం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, హృదయం మీద రాసుకోవాలి. ఆమేన్. మనం ఈ లోకంలోకి వస్తే ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం. హల్లెలూయా. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లోకంలోకి ఏవో తెచ్చేసుకుని లోకంలో ఏంటో తీసుకెళ్ళిపోయేలాగా ప్రయాసపడుతున్నారు, ప్రాకులాడుతున్నారు, పరిగెడుతున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే భౌతిక పరమైనటువంటి ఒక శూన్యతలోకి తీసుకువెళ్ళడానికి దేవుని ప్రజలైనటువంటి వారిని
ఈ లోకంలో ఉన్న వాటి మీద ఎక్కువగా పరుగెత్తేలాగా దేవుని విడిచిపెట్టి భౌతికపరమైన శూన్యతలోకి నడిపిస్తూ ఉంటాయి. భౌతికపరమైన శూన్యత అంటే పౌలు ఇక్కడ ఏమని చెబుతున్నాడు తిమోతి పత్రికలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళం ఇక్కడి నుంచి. కాబట్టి అన్న వస్త్రములు కలిగిన వారమై ఏం కలిగి ఉండాలంట? తృప్తి కలిగి ఉందాం అంటున్నాడు. వాటితో తృప్తి పొంది ఉందాము అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ? మనకి తినడానికి కావాల్సిన ఆహారం, కట్టుకోవడం కావాల్సిన వస్త్రాలు ఉంటే చాలు, అంతేగాని మనం ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకులాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే పౌలు భౌతిక సంపద యొక్క తాత్కాలిక స్వభావాన్ని ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు. ఆమె చెప్తాం, భౌతిక పరమైనటువంటి సంపదలు మానవ జీవితాన్ని శూన్యతలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడిన వ్యక్తులు ఎక్కువ భౌతిక పరమైన సంపదల కోసం వెంపర్లాడేలాగా ఉంటారు. ఆమె చెప్దాం, భూ సంబంధమైన ఆస్తులు సౌకర్యాన్ని మరియు భద్రతను అందించగలవు. హల్లెలూయా. ఈ భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు అవన్నీ కూడా ఒక సౌకర్యాన్ని, ఒక భద్రతని మనకిస్తాయి, కాదనట్లేదు. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి సంపదలు కానీ, ఆస్తులు కానీ, ఏమైనా కానీ కూడబెట్టుకున్నాయి, సంపాదించుకున్నాయి, మనకంటూ కావాల్సిన సౌకర్యాలను ఇవ్వగలవు. అవి భౌతికపరమైన సంపదలు. మనకంటూ కావాల్సినటువంటి భద్రతను కూడా ఇవ్వగలవు, అందించగలవు. కానీ అవి అంతిమంగా శాశ్వతంగా ఉండేవి కాదు, తాత్కాలికమైనవే. కొంతకాలం వరకే అవి మనకి సౌకర్యాన్ని, కొంతకాలం వరకే ఈ భూమి మీద మనకి భద్రతను, అభౌతికపరమైన సంపదలు ఇవ్వగలవు. శాశ్వతంగా అవి మనకి సౌకర్యాన్ని, శాశ్వతంగా అవి మనకి భద్రతని ఇవ్వలేవు అనే విషయాన్ని పౌలు అక్కడ, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళలేము అన్న మాటకి అర్థం. అది ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడినప్పుడు ఆ వ్యక్తుల హృదయాల్లో ఈ శూన్యతలతో ఎలా భౌతికపరమైన విషయాలు, ఇదిగో నీకు అది లేదు, ఇది సంపాదించలేదు, నీ పిల్లల కోసం ఇది సంపాదించలేదు, రేపొద్దున వాళ్ళకి ఏ సౌకర్యాలను కల్పించలేదు, రేపొద్దున వాళ్ళకి ఏ భద్రతను ఇవ్వలేదు, ఇలాంటివి ఓ ప్రయాస 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 ప్రయాస. హల్లెలూయా. ఎంతవరకు ఇస్తాయి ఆ సౌకర్యాన్ని అంటే ఆ భూమి మీద కొంతకాలం తాత్కాలికం వరకే అవి ఇవ్వగలవు, తర్వాత అవి ఇవ్వవు. అలా ఇవ్వడానికి ఏమి ఉండదు. హల్లెలూయా. భౌతికపరమైన శూన్యమే మిగులుద్ది తర్వాత. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే సంపదను కూడబెట్టుకోవడంపై తక్కువ దృష్టి పెట్టాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. ఈ భూ సంబంధమైన సంపదలను కూడబెట్టుకునే విషయంలో తక్కువ దృష్టి పెట్టాలి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడినటువంటి శూన్యత కలిగించే ఆత్మలో ఏం చేస్తాయంటే భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టేలా చేస్తాయి. కానీ పౌలు ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ శూన్యతలోకి తీసుకెళ్లిపోయే ఆ సంపదల కొరకు కాదు మనం దృష్టి పెట్టాల్సింది, భౌతికపరమైన శూన్యతని కలిగించేటటువంటి వాటి వైపు కాదు మనం మనసు మళ్లించాల్సింది. ఇంకేమంటున్నాడంటే శాశ్వతమైన ఆత్మీయ సుసంపన్నత మరియు సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రోత్సహిస్తున్నాడు. ఆమె చెప్దాం, శాశ్వతమైనటువంటి ఆత్మీయ సుసంపన్నత దేవుని వైపు దృష్టి మరలిస్తే వస్తుంది. ఈ భౌతికపరమైన వాటి మీద మరలిస్తే వస్తాయా? రావు. చూడండి, ఏలియా దగ్గర ఎలీషా వెంబడించడం జరిగింది. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ 2 పాలు పొందుకునే వరకు విడిచిపెట్టలా. అలాగే దేవుడు మహాకృపను బట్టి ఎలీషాకి 2 పాల ఆత్మ ఇవ్వడం జరిగింది. దేవుడు 2 పాల ఆత్మతో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆత్మీయ సుసంపన్నత పొందుకున్నాడు. హల్లెలూయా. అలాగే ఎలీషా ఎన్నడూ భౌతికపరమైన సంపదల కొరకు ఎక్కడా కూడా ఎవరిని ఆశించలేదు. ఇస్తానన్న వాళ్ళని కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అవి తీసుకోలేదు. లైక్ నయమాను చూడొచ్చు మనం. నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు కొంచెం అతను ఆ వెండి బంగారం అవన్నీ వెండి వస్తువులు అవన్నీ ఇస్తుంటే, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆయన నన్ను అన్ని చూసుకుంటాడు, నాకు కావాల్సిన సౌకర్యాన్ని ఆయన చూసుకుంటాడు, నేను సేవించే దేవుడు నాకు కావాల్సిన భద్రతని ఇస్తాడు, నీ వస్తువులు నాకు అక్కర్లేదు అంటాడు ఆమె. సో అవి తిప్పికొట్టబడినప్పుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడి గెహాజీ వాటిని ఆశిస్తాడు. ఆమె చెప్తాడు. చూడండి, ఇప్పుడు ఒక ఆత్మీయ సుసంపన్నత పొందుకున్న ఎలీషా దగ్గర గెహాజీ కూడా అదే ఆత్మీయ సుసంపన్నత పొందుకోవడానికి వచ్చాడు. కానీ అతని దృష్టి అంతా చూడండి ఏ విధంగా మంత్ర విద్య ఆత్మలు ఈ శూన్యత కలిగించే భౌతిక పరమైనటువంటి సంపదల మీద మరల్చబడ్డాయి. 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మాటలకు అర్థం తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. చాలా సార్లు
మనం ఈ వాక్యాన్ని విన్నవారమే కానీ ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న నూతనమైన ప్రత్యక్షతలతో మన కళ్ళు తెరవబడతాయి. ఇలాగా పరిశుద్ధాత్మడు మాట్లాడతాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 20వ వచనంలో, అంతటి దైవజనుడైన ఎలీషాను సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాన్ తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి ఏమి లేదంటున్నాడు, మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకున్నట్టుకే పోచుండగా నయమాను తన వెనక నుండి పరిగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడాను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని వారికి సెలవిగా వారు వెళ్ళిపోయి అంతటా అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు నేను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాల్లో గెహజీ భౌతికపరమైనటువంటి సంపదల కోసం దృష్టి మరల్చబడడం జరిగింది. ఆమె చెప్దాం అంటే ఈ సేవకుడుగా ఉండాల్సినటువంటి గెహజీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఎలీషా దగ్గర అంటే దేవుని సేవ ద్వారా వ్యక్తిగత లాభం పొందజూచే వారందరికీ ప్రతినిధిగా గెహజీ ఉన్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరి హృదయాలైతే ఈ శూన్యతతో నింపబడిన ఆత్మతో నింపబడతాయో వీళ్ళందరూ ఎలాంటి వాటి కోసం దేవుడి సేవను ఎలా ఉపయోగించుకుంటారంటే వ్యక్తిగత స్వలాభాల కోసం, వ్యక్తిగత వాటి ఆ లాభం పొందజూడడం కోసం వీళ్ళు వెంపర్లాడుతూ ఉంటారు. ఇప్పుడు గెహాజీ తన వ్యక్తిగత లాభం కోసమే ఎలీషా దగ్గర ఉన్నట్టున్న ఆ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. గెహాజీ ఎలీషా దగ్గర ఏదో పొందుకోవాలి వ్యక్తిగతంగా తన స్వలాభం కోసం. ఈరోజు చాలా మంది సేవకుల్లో ఇలా వ్యక్తిగత స్వలాభాల కోసం ఎక్కువ సేవ చేసే వాళ్ళలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఈ శూన్యత ఆత్మలు ఎక్కువగా ఉంటాయి. ఆమె చెప్దాం, మనం ఎప్పుడు సేవ దేన్ని ఆశించకుండా చేయాలి, ఏ ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడో మనం అది ఉచితంగానే ఇవ్వాలి. హల్లెలూయా. అలాగే ఎలీషా ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అన్ని ఆయనే చూసుకుంటాడని ఎంత దృష్టి దేవుడి మీద పెట్టాడో మనం కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఈ శూన్యత కలిగించే ఆత్మల్ని జయించాలంటే, ఆ శూన్యతని కలిగించే శక్తుల ప్రభావాలను విరగొట్టాలంటే నజరేయుడైన యేసు నామంలో మన దృష్టి అంతా ఈ భౌతిక పరమైనటువంటి గెహజీ చూపించినటువంటి భౌతిక పరమైన సంపదల మీద మరల్చబడకూడదు. అతను ఏం చేశాడు? తన గురువు గారు, తన బోధకుడు, తన ప్రవక్త ఎలీషా దేని మీద అయితే జీవం కలిగిన దేవుడి మీద దృష్టించాడు అదే దృష్టిని గెహజీ ఉంచలేదు. ఈరోజు చాలా మంది సేవకుల దగ్గరే ఉంటారు, కానీ అదే సేవకులు నిస్వార్థంగా దేవుని పని చేస్తారు. అదే నిస్వార్థ సేవం చేయడానికి ఇష్టపడరు అనమాట. వాళ్ళ కింద ఉండడం అంటే వాళ్ళతో కలిసి పనిచేసేవాళ్ళు. అయితే వాళ్ళకి ఏంటి, ఏదో కావాలి, స్వలాభాలు వాళ్ళ దగ్గర వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే ఇలాంటి పక్కదారులు పడతారనమాట. సైడ్ బిజినెస్. హల్లెలూయా. సేవ పక్కన సేవ అనే ముసుగులో బిజినెస్లు చేయడం అనమాట. ఈ గెహజీ స్వలాభం కోసం ఆశించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సేవ అనే ముసుగులో ఆమె సొంత లాభాల కోసం సేవ చేయడం అనేది దేవుడు మెచ్చే సేవ కాదు. ఈ మంత్ర విద్య ఆత్మలు శూన్యతని కలిగించే ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళ హృదయాలు ఇప్పుడు గెహజీ హృదయం అలాగే ఉంది. గట్టిగా ఆమె చెప్తాం, శూన్యత భౌతిక పరమైన సంపదల కోసం వెంపర్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది డబ్బే. గెహజీకి కావాల్సింది ఏంటంటే కేవలం డబ్బే. ఈరోజు చాలా మందికి సేవా రూపంలో కావాల్సింది ఏంటంటే డబ్బే. ఎలీషా ఏది ఆశించకుండా తన పని తన దేవుళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇతను మాత్రం ఏదో ఆశిస్తూ అతని దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవకుల దగ్గర ఏదో ఆశిస్తూ వచ్చేవాళ్ళు ఎంతకాలం నిలబడలేరు. ఆమె చెప్దాం. ఎందుకని ఈరోజు చాలా మంది సేవలో ఉండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఏదో ఆశిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నారు. ప్రతిఫలం ఆశించే వాళ్ళు ఎక్కువ రోజులు నిలబడలేరు. లైక్ ఇస్కరియోతు యూదా లాగా
గెహజీల్లాగా వీళ్ళు ప్రతిఫలాన్ని ఆశించి సేవ ముసుగులో, శిష్యుల ముసుగులో వచ్చి అపోస్తుల దగ్గరేమో, యేసుక్రీస్తు ప్రభు దగ్గరేమో ఎవరున్నారంటే ఇస్కరియోతు యూదా, అలాగే ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఎవరున్నారంటే గెహజ్. వీళ్ళు నిజంగా నిస్వార్థంగా వాళ్ళ సేవకులు చూపిస్తున్న మాదిరికరమైన జీవితానికి అనుగుణంగా నడుచుకునే దానికి సిద్ధంగా లేరు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత, ఈ శూన్యత కలిగిన ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ప్రతిఫలం, డబ్బు, పేరు, హోదా, ప్రతిష్ట, అధికారం ఏవో కావాలని ఆశిస్తూ ఉంటారు. హల్లెలూయా. సమాజంలో కానీ, సంఘాల్లో కానీ, సేవల్లో కానీ వాళ్ళకంటూ ఏదో ఒక పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకంటూ ఏవో ఒక స్థాయిలు ఇవ్వాలని చెప్పి ఆశించే వాళ్ళందరూ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత, శూన్యత ఆవరించబడే ఆత్మల చేత ఉన్న వాళ్ళు అనమాట. హల్లెలూయా. ఏ విధంగానంటే ఇక్కడ మనం చూడొచ్చు, గెహాజీ మనసు తరచుగా ఇప్పుడు మనం నేటి క్రైస్తవత్వంలో సంఘాల్లో చూడొచ్చు. హల్లెలూయా. ఇది దేవుని తీర్పుకే దారితీస్తుంది. ఆఖరికి ఇలా మంత్ర విద్య ఆత్మల చేత, ఆ శూన్యత కలిగించే ఆత్మల చేత దాడి చేయబడిన వాళ్ళు ఎక్కువగా ఈ డబ్బు, లోకం, భౌతికపరమైన విషయాలు, దేవుని సేవ ముసుగులో ఉండి చేసేవన్నమాట. ఆమె చూద్దాం. అయితే దేవుని మనిషి వీటి నుంచి పారిపోవాలి. పేరాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఈరోజు పేరాసలకి వెంపర్లాడిపోతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎంత పేరాశ కోసం పడిపోతున్నారంటే వాళ్ళ పేరు చెప్పకపోతే ఇంకెంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన పరిస్థితి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన, శూన్యత కలిగించే ఈ ఆత్మలు ఆవరించబడిన వాళ్ళు ఇలాంటి పేరాశల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఆమె చెప్దాం. అంతేకాదు, ఈ నీ పదవి మూలంగా లాభం పొందాలన్న ఆలోచన విషయంలో జాగ్రత్త అంటున్నాడు. పదవులు ఈరోజు సొసైటీల్లో, సమాజాల్లో, సంఘాల్లో పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. దేవుడు ఏ పదవి ఆశించి ఈ లోకంలోకి వచ్చారు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి. హల్లెలూయా. కానీ ఈరోజు సేవకుల్లో, విశ్వాసుల్లో పదవుల కోసం పరుగులెడుతున్నారు. ఆమె చెప్దాం. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి ఇది. మంత్ర విద్య ఆత్మల చేత శూన్యత కలిగించబడే, ఆవరించబడిన ఆత్మల చేత పీడించబడిన వాళ్ళు పేరాశలు, పదవి కొరకు వ్యామోహాలు ఎక్కువ ఉంటాయి. ఆమె చెప్దాం. అంతేకాదు, వీళ్ళకి లభించాలని దేవునికి ఇష్టం లేని కానుకలు తీసుకోవడం, ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండదు వీళ్ళకి. ఆమె చెప్తాం. ఇష్టం లేని కానుకలు ఎక్కడి నుంచైనా తీసేసుకుంటా ఉంటారు అన్నమాట. దేవుడు వద్దన్నది. హల్లెలూయా. అంతేకాదు, ఇలాంటివి వీళ్ళ పరిచర్లకు వీళ్ళ జీవితాలు నాశనం చేస్తాయని గుర్తుపెట్టుకోవడం అనేది ఉండదు వీళ్ళకి. గెహాజీ ఇప్పుడు అదే కదా చేసింది. తనకు కావాల్సిన డబ్బు కోసం, తనకు కావాల్సిన దానికోసం పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఇలా గెహాజీ లాగా ఈ మంత్ర విద్య ఆత్మల చేత, శూన్యతని కలిగించే ఆత్మల చేత నింపబడిన వాళ్ళు ఈ విధంగా ఆ డబ్బు కోసం, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ దినాల్లో. ఆమె చెప్దాం. అంతేకాదు, ఇక్కడ మనం చూడొచ్చు, కోరిన దాన్ని పొందాలన్న ఆశ గెహాజీ అబద్ధంలోకి, తన యజమాని గురించి ఇతరులకు తప్పుగా చెప్పడంలోకి దించేసి, చాలా మంది యజమానుల పేర్లు వాడుకుని అబద్ధాలు చెప్తూ, ఎందుకంటే అక్కడ వాళ్ళకి కావాల్సినది ప్రతిఫలం పొందుకోవడానికి గెహాజీ లాగా వీళ్ళ పేర్లు ఉపయోగించుకుని, పెద్ద పెద్ద సేవకుల పేర్లు ఉపయోగించుకుని, అభిషక్తుల పేర్లు ఉపయోగించుకుని, ఆ పేర్లు ఉపయోగించుకుని వీళ్ళంటి చెట్టు పేరు చెప్పి కాయలు తినేవాళ్ళు, పళ్ళు తిని. అట్లా చేస్తున్నాడు ఇక్కడ గెహాజీ. చేశాడు. ఎలీషా పేరు చెప్పుకుని ఆ నయమాన్ దగ్గర నుంచి వెండి, దుస్తులు అవన్నీ తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడే వాళ్ళు, ఈ శూన్యత ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు ఇతరుల పేర్లు వాడుకుంటా ఉంటారు. ఇతరుల పేర్లు వాడుకుని వీళ్ళు ఆస్వాదించాలని చూస్తారు, ప్రతిఫలాలు పొందుకోవాలని చూస్తారు. ఒక పాపం ఇతర పాపాలకు దారి తీస్తుందన్న రీతిలో మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడి హృదయంలో శూన్యతను కలిగించే ఆత్మలు పాపాలు పాపాలు చేసేలా చేస్తాయి. ఆమె చెప్దాం. ఇది తరచుగా జరిగే ఈ రోజుల్లో కనిపించే అనేక మంది లాగా ఇతడు సత్యం కంటే ధనం అంటే ఎక్కువ ప్రీతి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చాలా మందికి అబద్ధాలు చెప్పడం కోసం, ధనం సంపాదించడం కోసం సత్యాన్ని కూడా అమ్మేస్తారు, సత్యాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించే సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఈ మంత్ర విద్యాత్మల చేత దాడి చేయబడదు, శూన్యత ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు అబద్ధాల చేత డబ్బు సంపాదిస్తూ ఉంటారు సేవల్లో. క్రీస్తు సేవకులను చెప్పుకునే వారు డబ్బును అపేక్షించి దాన్ని పొందేందుకు విషయాలను వక్రం చేసి వారి క్రీస్తుని గురించి ఇతరులు తప్పుడు అభిప్రాయం కలిగిస్తారు. గెహాజీ లాగా ఈరోజు ఇలాంటి ఆత్మలు ఎక్కడ, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా శూన్యతని కలిగించి మోసపూరితమైన అబద్ధాల చేత దేవుని సేవను అడ్డు పెట్టుకుని ధనాలు పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకునేలా చేస్తున్నా ఈ మంత్ర విద్య ఆత్మల శూన్యతను కలిగించే బలవంతుడికి నజరుడైన యేసు నామములో బలిపీఠాలు ఎరిమి 1:10 ప్రకారం కలిగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే శూన్యతను కలిగించే ఆత్మలు ఇంకా మనం చూసినట్లయితే ఎలాగుంటాయంటే, తన తప్పును కప్పిపుచ్చుకునే తెప్పలు ఇక్కడ గ్యాజిగా మొదలైనవి అయినప్పటికీ కూడా తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు సాధారణంగా ఇంకా మరిన్ని అబద్ధాలకు దారితీసింది ఇక్కడ. హల్లెలూయా. ఇవన్నీ దేవునికి అసహ్యమే. హల్లెలూయా. అబద్ధాలు 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 ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆ వెండి కోసం, ఆ దుస్తుల కోసం. ఈరోజు ఎంతమంది సేవను అడ్డు పెట్టుకుని ఆ డబ్బు కోసం, ఆ వెండి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం అబద్ధాలు ఎన్ని అబద్ధాలు. అస్సలు భయం లేదు దేవుడి భయం. దేవుడు అసహించుకునే అబద్ధాలని సేవకులు ఎలా వల్లిస్తున్నారో, అలాగే విశ్వాసులు ఎలా వల్లిస్తున్నారో అసలు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అనే భయమే లేదు. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఈ శూన్యత కలిగిన ఆత్మలు ఆవరించబడిన వాళ్ళ జీవితాల్లో అబద్ధాలు పుట్టారన్నమాట. హల్లెలూయా. ఈ గెహజీ లాగా. అలాగే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నా ఆత్మ అంటే నా మనసు నీతో కూడా వచ్చిందంటే దేవుడు గెహాజీ చేస్తున్నది ఏంటో ఎలీషా తెలుసుకోగలిగేలా చేశాడు. ఆమె చెప్దాం, ఇతరులు చూడలేని వాటిని చూడగలిగే సామర్థ్యం ఎలీషాకు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఎలీషా ఆత్మ సంబంధమైన దృష్టిని, దేవుడి మీద దృష్టి నిలిపిన వ్యక్తి, ప్రవక్త. గెహాజీ శరీర సంబంధమైన దృష్టి, భౌతికపరమైన వస్తువుల కోసం, ప్రతిఫలాల కోసం వెంపర్లాడుతున్న వ్యక్తి. ఈరోజు మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి శూన్యతను కలిగి నడిపించబడే వాళ్ళు ఎంతసేపు ఇదే విధంగా భౌతికపరమైన విషయాల కోసం పరిగెడుతూ 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 ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు గెహాజీ విషయం ఏం జరిగిందో. హల్లెలూయా. మనుషులు ఇతరులకు తెలియకుండా తమ పాపాలను దాచుకోవచ్చు గెహాజీ లాగా. అయితే జరుగుతుందేంటో దేవుడు చూడగలడు. హల్లెలూయా. తగిన కాలంలో తగిన రీతిలో దాన్ని బయట పెట్టి శిక్షిస్తాడు. హల్లెలూయా. గట్టిగా ఆమె చూద్దాం. ఏమన్నాడు ఎలీషా అంటున్నాడు, నయమానుకు చెందినది కావాలని కోరుకున్నావు కదా, సరే తీసుకో ఆ కుష్టి వ్యాధిని అన్నాడు. ఆమె చేద్దాం. ఏం కోరుకుంటున్నాడు? ఈ రోజు మంత్ర విద్య ఆత్మల చేత శూన్యతని కలిగించే ఆత్మలు ఎవరిలో ఆవరించబడి ఉన్నాయి గెహాజీలాగా. వారు కోరుకునేది కుష్టు, ధనం అనే కుష్టు, పేరనే కుష్టు, పేరాస అనే కుష్టు, ఈ లోక సంబంధమైన భౌతిక సంపదలనే కుష్టు. ఇలాంటిది నయమాను వదిలేసిపోతుంటే అది తీసుకుని అతను అంటించుకున్నాడు. ఎవరంటే గెహాజీ. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితాలు ఇలాంటి కుష్టి ఉంది. హల్లెలూయా. భౌతికపరమైన విషయాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ధన సంపదల కోసం, వస్తువుల మీద వ్యామోహాల కోసం, ఇవి ఒక రకమైన కుష్టులని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మల చేత ఈ శూన్యతను కలిగించే ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు గెహాజీలాగా భౌతికపరమైన వాటి కోసం ఇలా పరిగెట్టి ఆఖరికి వాళ్ళు తెచ్చుకుంది ఏంటి? నా గెహాజీ కుష్టు తన ఒక్కడికే వచ్చిందా? తన కుటుంబీకులు తరమంతటి మీద తీసుకొచ్చాడు ఆ శాపాన్ని. హల్లెలూయా. తాను చేసిన పాపం తన ఒక్కడితో పోలా తన తరం వారందరిని పట్టుకుని పీడించింది కుష్ఠరోగం. అంటే ఏమైపోయాడు ఇప్పుడు దేవుని దగ్గర? ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ 4 పాలు పొందుకోవాల్సిన ఆత్మను, అసలు అలాంటి ఆలోచనే లేదు అతనికి. ఆత్మను పొందుకోవాలన్న ఆలోచన ఎలీషాకి ఏలియా దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా. ఎంతసేపు కొంతమందికి ఇంతే, ఎంత పెద్ద పెద్ద అభిషక్తుల దగ్గర ఉన్నా, ఎంత పెద్ద సేవకుల దగ్గర ఉన్నా దృష్టంతా భౌతిక సంబంధమైన వాటి మీద, పేరు ప్రఖ్యాతుల మీద, అలా ఇలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఇవన్నీ కూడా నిలబడవు. ఇవన్నీ ఇలాంటి కుష్టిని తెచ్చిపెడతాయి ఆఖరికి లాస్ట్కి. కుష్టి అంటే ఏంటి? ఇంకా గెహాజీ జీవితం సమాజంలో ఉండడానికి వీల్లేదు ఆ దినాల్లో. ఆమె ఒక వ్యక్తి కుష్ఠరోగి అయితే పాత నిబంధన గ్రంథాల కుష్ఠ వచ్చిన వ్యాధి గురించి, కుష్ఠ వ్యాధి వచ్చిన వ్యక్తిని గురించి రాయబడి ఉన్నాయి. అతని ఊరు బయట వెలుపల ఉంచుతారు, గవని బయట. హల్లెలూయా. ఇక లోపల ఊళ్ళో రావడానికి వీల్లేదు ఆ వ్యక్తి. హల్లెలూయా. ఆ కుష్ఠ పోయేంత వరకు. ఆ కుష్ఠ ఎప్పుడు పోద్దో తెలియదు, అసలు పోయిద్దో పోదో కూడా తెలియదు. ఆమె అప్పటి వరకు మనుషులతో సంబంధాలు ఉండవు. అసలు వాళ్ళు తినే ఆహారాలు, తాగే నీళ్ళని బయట ఇంకా నలుగురితో సమాజంతో కలిసి జీవించే ప్రసక్తే లేదు. అంటే ఏంటి? అన్ని కోల్పోయి ఒక నిస్సహాయమైన, అంటే త్రోసివేయబడిన, తృణీకరించిన, ఇక అసలు శపించబడిన జీవితం లెక్క అనమాట. ఆమె చెప్తాం. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది శూన్యమైనటువంటి పరిస్థితి కాదా? అన్నిటిని కోల్పోయిన జీవితం, అందరికి దూరం అయిపోయిన జీవితం, ఎవరికి పనికిరానటువంటి జీవితం,
ఎవరు కూడా అంగీకరించినటువంటి జీవితం కుష్టుతో ఉన్నటువంటి జీవితం. హల్లెలూయా. మరి ఇలాంటి జీవితం మరి శూన్యతను కలిగించలేదా? మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేయబడినటువంటి ఆ శూన్యతను ఆవరించిన జీవితం గేహజీ జీవితంలో మనం చూడొచ్చు. తాను ఒక్కడే శూన్యమైపోలే, తన వాళ్ళందరినీ శూన్యం చేశాడు ఆ కుష్ఠరోగం ద్వారా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాగే వాళ్ళు చేసేటటువంటి భౌతికపరమైన లోక సంబంధమైన సంపదల వ్యామోహాల మీద వాళ్ళతో పాటు వాళ్ళ తరాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఆ పాపాన్ని ఆ శాపాన్ని వాళ్ళ తరాల మీద కూడా తీసుకెళ్తున్నారు. ఆమె చెప్దాం, ఒకరితో పోవట్లేదు అనమాట ఇది. హల్లెలూయా. దేవుడు మన కోరుకుంటున్న ఆత్మీయ సుసంపన్నత కలిగిన వారంగా మన తరాలకి ఆ ఆత్మీయ ఆశీర్వాదాన్ని తీసుకెళ్లే వారంగా ఉండాలి. కానీ ఇలాంటివి గెహజీ లాగా తీసుకెళ్లే వారికి ఎవరు ఉండకూడదు. ఆమె చెప్దాం, గెహజీ భౌతిక పరమైన సంపదల మీద దృష్టి పెట్టి అలాంటి కుష్టి తెచ్చుకున్నాడు. ఆత్మ సంబంధమైన సంపదల మీద దృష్టి పెట్టాడు ఎలీషా. హల్లెలూయా. దేవునామని అతనికి ఏ సౌకర్యం కానీ అతనికి ఏ భద్రత కానీ దేవుని దగ్గర నుంచి వచ్చింది. కానీ ఈ లోక సంబంధమైన ధన సంపదల వల్ల వస్తుందని ఆయన ఎప్పుడూ కూడా కోరుకోలేదు. గెహజీ మాత్రం భౌతిక పరంగా తనకి భద్రత సంపద ద్వారా సౌకర్యం వస్తుంది అనుకున్నాడు. వచ్చిందా? లేదు. అతనికి వచ్చింది కుష్టు. ఈరోజు దేవుడు అంటే చెప్తున్నాడు, ఇలా ఆశపడితే లోకంలో వచ్చేది ఎప్పటికైనా ఇదే. హల్లెలూయా. కొంతకాలం వరకు అవి ఇస్తాయేమో కానీ తర్వాత మాత్రం నాశనాన్ని తీసుకొస్తాయి అనేది ఇక్కడ చూడొచ్చు మనం గెహజీ జీవితం. కానీ మన దృష్టి అంతా దేవుడి మీద పెట్టినప్పుడు ఆత్మీయ విషయాల మీద దేవుడు మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వగలడు. మన దృష్టి అంతా దేవుడి మీద ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి భద్రతను ఆయన ఇవ్వగలడు, ఆ కాపుదలను. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది, మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే శూన్యతను కలిగించే ఆత్మలు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళనివ్వవు. కాబట్టి ఎవరెవరినైతే ఇలా ఆత్మీయ శూన్యతలకు తీసుకువెళ్లి భౌతికపరమైన శూన్యతను కలిగిస్తూ అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడకుండా చేస్తున్నాం, గెహజీ లాగా ఇలాంటి దేవుని చిత్తంలో లేనివి కోరుకునేలా చేస్తున్నా ఆ మంత్ర విద్య బలవంతుడి ద్వారా దాడి చేసే శూన్యతను కలిగించే బలవంతుడి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. దేవుని పైన ఆధారపడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మాటని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రలైనను సిద్ధపరుచుకొనకుడి. ఆమేన్. చూడండి, సేవకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఎలా చెబుతున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? వాళ్ళు సేవకి వెళ్ళేటప్పుడు వారు ఉచితంగా తమకున్నది ఇవ్వాలని, ఇతరులు ఉచితంగా వారికి ఇచ్చిన దాన్ని పుచ్చుకోవాలని, దయకు ప్రతిఫలంగా దయ కలుగుతుందని, తమ ద్వారా దేవుని దీవెనలు పొందిన వ్యక్తుల మూలంగా దేవుని పని వారి పోషణ జరగాలని, వారి చొక్కా చినిగిపోయిన చెప్పులు అరిగిపోయిన దేవుడే థ్యాంక్ యూ లార్డ్ తమకు వేరే వాటిని ఇస్తాడని ఆయనలోనే నమ్మకం పెట్టుకోవాలి. కానీ ఏది కూడా ఆశించి చేయకూడదు అని చెప్పి దేవుడు ఎలా నడిపిస్తున్నాడో చూడండి తన శిష్యులు. ఆమె మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి వ్యక్తులు శూన్యత కలిగించే ఆత్మలో ఇలా గెహజీలా వెండి బంగారాలు ఆశిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నువ్వు ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు ఆధారపడాల్సింది, ఏది కావాలన్నా అది నా మీద ఆధారపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ప్రయాణం కొరకు జాలెనైనా 2 అంగీలైన చెప్పులైన చేతి కర్రలైన సిద్ధపరుచుకొని వద్దన్నాడు. హల్లెలూయా. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆయన పనిని ఆయన ఏం చెబుతున్నాడంటే, ఎలా చేయమన్నాడంటే, మనకి దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని మనం ఇతరులకు కూడా అదే విధంగా ఇవ్వాలి. దానికి వెల కట్టడం కాదు. మనకి ఇచ్చిన దాన్ని మనం ఇతరులు ఉచితంగా వారికి ఇచ్చిన దాన్ని పుచ్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. దేవుని రాజ్యం గురించినటువంటి విషయాలు ప్రజలు ఈ విధంగా మీరు ప్రకటించాలి, ఈ విధంగా మీరు చేయాలి అని చెప్పి వారికి ఎలా పంపించాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా దేవుడి మీద ఆధారపడేలాగా ఆ విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. మంత్రి విద్య ఆత్మలు శూన్యతని కలిగించే ఆవరించబడిన ఆత్మలు దేవుడి మీద ఆధారపడినవు. కానీ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి కాలసేన ఈ మంత్రి విద్య ఆత్మలను ఎలా మనం ఈ శూన్యతని కలిగించే ఆత్మలు విరగొట్టాలంటే పూర్తిగా మన దృష్టి అంతా ఎలీషా లాగా దేవుడి మీద కేంద్రీకరించాలి. ప్రతి విషయానికి ప్రతి అవసరతకు మనం దేవుడి మీద ఆధారపడాలి. గట్టిగా ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆర్థిక సదుపాయాలు లేకుండా దేవుడే వారి కాపుదలకు మాత్రమే దేవుని కాపుదల దేవుని ఆశ్రయంగా చేసుకుని దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఆధారపడాలని ఆదేశించాడు.
అందుకని ఏమి ఇవ్వలేదు వాళ్ళు వెళ్ళినప్పుడు. హల్లెలూయా. ఈ సూచన భౌతిక సంపద కంటే దైవిక సదుపాయాన్ని విశ్వసించడానికి, ప్రోత్సాహపరచడానికి అక్కడ దేవుడు తెలియజేశాడు. ఆమె చెప్దాం. ఇది విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మరియు నిజమైన భద్రత దేవుని నుండి వస్తుంది అనే అవగాహనను తెలియజేస్తుంది యేసు ప్రభు ద్వారా. నిజమైన భద్రత, నిజమైన సౌకర్యాలు మనకి దేవుడి దగ్గర నుంచే వస్తాయి ఆయన మీద ఆధారపడినప్పుడు. కానీ భౌతిక పరమైనటువంటి వాటి కోసం గ్యాజీ లాగా వెంపర్లాడితే ఈ మంత్ర విద్య ఆత్మలు శూన్యతని కలిగించే ఆత్మను అక్కడ మనం చూడొచ్చు గ్యాజీ జీవితంలో. శిష్యులు మాత్రం అలా చేయకూడదని చెప్పేసి క్రీస్తు ప్రభు పూర్తిగా దేవుడి మీద ఆధారపడేలాగా, అంటే మనం మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే శూన్యతని కలిగించే ఆత్మను జయించాలంటే, విరగొట్టాలంటే పూర్తిగా మన ప్రతి అవసరత కొరకు దేవుడి మీద ఆధారపడాలి. మన ప్రతి స్థితిగతులు దేవుడి మీద ఆధారపడాలి. భౌతికపరమైన వస్తువుల మీద, సంపదల మీద, వ్యక్తుల మీద ఆధారపడకూడదు. ఈ రాత్రి కాలశంలో అలా భౌతికపరమైన సంపదల మీద, వ్యక్తుల మీద ఆధారపడేలా చేసే మంత్ర విద్య ఆత్మలు, శూన్యతని కలిగించే ఆత్మలు ఎక్కడ ఎవరు ఏలుబడి చేస్తున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె చెప్తాం. హల్లెలూయా. అంతేకాదు మన రోజువారీ అవసరతల కొరకు కూడా దేవుని పైన ఆధారపడాలి. ఆమె చెప్తాం. ఆ మాటలకు వస్తే మనం లూకాసు వార్తలో 22వ అధ్యాయం 35వ వచనం చదువు. లూకాసు వార్త 22:35 ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని రాయబడిందంటే 35వ వచనంలో, మరియు ఆయన సంచియు, జాలియు, చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. ఆమె చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు ఇప్పుడు పంపించిన విషయాన్ని. లూకాసు వార్తలు ఎలా అడిగాడంటే, నేను మీకు ఏమీ లేకుండా పంపించినప్పుడు సువార్తకి, నా పని చేయడానికి మీకు ఏదైనా తక్కువైందా అని అడుగుతున్నాడు దేవుడు. ఆమె చెప్దాం. వారు ఏమని చెప్పారు ఆ మాటలకి? మాకేమీ తక్కువ కాలేదని చెప్తున్నారు గట్టిగా. ఆమె చెప్దాం. హల్లెలూయా. పూర్తిగా వాళ్ళు ఎవరి మీద ఆధారపడి మాటలు చెప్తున్నారంటే జీవం కలిగిన దేవుడి మీద. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఎందుకు అన్ని విషయాల్లో తక్కువ అవుతున్నాయి? మంత్ర విద్య ఆత్మలు కలిగి, మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాలు అయితే దాడి చేస్తున్నాయో, ఎవరైతే మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడుతున్నారో, ఆవరించబడుతున్నారో వారిలో ఏది కనబడట్లేదు, భౌతిక పరంగా కానీ ఆత్మీయంగా కానీ. ఎందుకంటే వాళ్ళ దృష్టి పూర్తిగా దేవుడి మీద లేదు, పూర్తిగా దేవుడి మీద ఆధారపడడం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, యేసుప్రభు అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని సంచి, జోలి, చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా అంటే వారు మాకేమీ తక్కువ కాలేదంటున్నారు. ఈరోజు అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఆయన పని చేశారు. సో మనం కూడా పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఆయన పని చేస్తున్నప్పుడు మనకు కూడా దేవుడు ఏది తక్కువ చేయడు. మంత్ర విద్య ఆత్మలు, శూన్యతని కలిగించే ఆత్మలు ఏం చేస్తాయంటే మనిషిని దేవుడి మీద ఆధారపడకుండా వారి భౌతికపరమైన విషయాల మీద, వారి మీద, వీరి మీద ఆధారపడేలాగా చేస్తాయి, నాశనాన్ని నడిపిస్తాయి. వారి మిషనరీ సమయాల్లో కూడా దేవుని నమ్మకమైన ఏర్పాటును వారికి అక్కడ చూడొచ్చు, గుర్తించేస్తుంది. అంటే వారి భౌతిక శూన్యత, అంటే వాళ్ళకి ఏ విధంగా ఏమి సరఫరా లేకపోవడం ఉన్నప్పటికీ వారి అవసరాలు దైవికంగా దేవుడి జోక్యం ద్వారా తీర్చబడ్డాయి. మనుషులు జోక్యం చేసుకుని మన అవసరాలు ఎంతవరకు తీరుస్తారు? లేదా భౌతికపరమైన వస్తువులు ఎంతవరకు తీరుస్తాయి? ఈ సత్యాన్ని గుర్తారు కదా. ఆ రోజు సేవ చేస్తున్నప్పుడు ఆ శిష్యులు వారి ప్రతి అవసరతలో దేవుని జోక్యం ద్వారా తీర్చబడ్డారు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన మన ప్రతి అవసరతల్లో కూడా ఆయన జోక్యం ఉంటేనే తీర్చబడతాయి, మనం ఆయన మీద దృష్టి ఉంచినప్పుడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా శూన్యతని కలిగించే ఆత్మలు దేవుడి మీద దృష్టి పెట్టనీయకుండా, దేవుని జోక్యాన్ని కలిగించుకోనీయకుండా భౌతికపరమైన వాటి మీద, వీటి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద జోక్యం కలిగించుకుని దేవుని యొక్క మీద ఆధారపడకుండా చేస్తాయన్నమాట. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడకుండా, భౌతిక వనరులు లేకపోయినా దేవుని ఏర్పాటుపై ఆధారపడడానికి ఇది నిదర్శనంగా పనిచేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు అడిగిన ప్రశ్నలో యేసు ప్రభు మీద మనం పూర్తిగా ఆనుకుని ఆధారపడి గనక మనం పనిచేస్తే ఏది దేవుడు తక్కువ చేయడు. ఆమె చెప్పండి. మంత్ర విద్య ఆత్మలు, శూన్యతని కలిగించే ఆత్మలు మాత్రం గ్యాజీలాగా భౌతికపరమైన వాటిని ఆశించేలా చేసి ఆఖరికి అన్ని శూన్యం చేస్తాయి. ఆమె చెప్తాం. మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుదాం. 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఏమని రాయబడిందంటే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. గట్టిగా ఆమె చెప్దాం. విత్తనాల ఉపమానంలో అక్కడ ఒక పడిన విత్తనాల గురించి చెప్పబడినప్పుడు కొన్ని ఎక్కడ పడినాయి అంట? రాతి నేలలో పడి. ఇక్కడ రాతి స్థలాలు అంటే
రాళ్ళు చల్లా చెదురుగా పడి ఉన్న మంచి నేల అని అర్థం కాదు. కిందంతా రాతి బండ ఉండి పైన కొద్దిగా మట్టి ఉన్న నేల అన్నమాట ఇది. హల్లెలూయా. విత్తనాలు మంచి నేలలో లోతుగా వెళ్ళలేదు. సూర్యరశ్మి ఆ విత్తనాలు త్వరగా మొలకెత్తేలా చేసింది, కానీ అక్కడ ఏమాత్రం కూడా కింద రాళ్ళు ఉండడం వల్ల అవి పనికిరావు ఇంకా. హల్లెలూయా. సో ఇది ఎలా చెప్పబడిందంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయ శూన్యతకి ఇక్కడ మాటలు వస్తున్నాయి అన్నమాట. ఎలాగంటే రాతి ప్రదేశాల్లో పడిన విత్తనాలు వాళ్ళు వాక్యాన్ని సంతోషంతో స్వీకరించే వ్యక్తులను సూచిస్తున్నాయి, కానీ లోతైనటువంటి విశ్వాసం వాళ్ళలో లేవు. కాబట్టి వాళ్ళకి ఏమైనా జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు వారి విశ్వాసం సన్నగిలుతుంది. ఇది ఆత్మీయ శూన్యతను కనిపిస్తుంది అన్నమాట. విశ్వాసం ఏ వ్యక్తి జీవితంలో సన్నగిలుతుంది? మంత్ర విద్య ఆత్మల చేత ఆ శూన్యతతో నింపబడిన వాళ్ళు, శూన్యత ఆత్మచేత నింపబడిన వాళ్ళు దేవుని యందు బలమైన విశ్వాసం ఉన్నది. విశ్వాసం సన్నగిలుతారు రాతి నేలలో పడిన విత్తనాలాగా. దేవుని వాక్యం విని ఆనందిస్తారు, కానీ ఏమైనా సమస్యలు పరీక్షలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఉపయోగించుకోవడం వాళ్ళకి అస్సలు ఆ వాక్యం మీద ఆధారపడమే ఉండదు. ఆమె చెప్దాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, దేవునితో లోతైన శాశ్వతమైన సంబంధాన్ని పెంపొందించుకోవాలని విశ్వాసులు అక్కడ ఉండరు అన్నమాట. ఈ యొక్క మంత్ర విద్యాత్మల ద్వారా శూన్యతతో నింపబడినటువంటి హృదయాల్లో దేవుడితో లోతైనటువంటి సహవాసాన్ని, అలాగే లోతైనటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవడం అనేది వాళ్ళకు ఉండదు, కలిగి ఉండడం ఉండదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా వారిని లోక సంబంధమైన వాటిలో సంబంధాలు పెట్టుకునేలా చేస్తాయి. ఈ రాత్రి ఈ విధంగా దాడి చేస్తూ దేవుడితో లోతైన సహవాసాన్ని, సంబంధాన్ని పెంపొందించుకోనికుండా భౌతికపరమైన విషయాల్లో సంబంధాలు పెంపొందించుకునేలా చేస్తున్న బలవంతుడి గిరిలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమేన్. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది ఆత్మీయ శూన్యతని కలిగజేస్తుంది. రాతి నేల పడిన విత్తనం ఆత్మీయ శూన్యతని కలిగిస్తుంది అనమాట, కనబరుస్తుంది. గట్టిగా ఆమె చెప్పాం. ఇంకోటి ఏంటంటే లూకాసు వార్తలో ఒక మాట మనం చూడొచ్చు. 1వ అధ్యాయంలో 53లో మేరీ పాడినటువంటి ఒక పాట, అదే ఆ మాటలో మనం చూడొచ్చు. యేసు ప్రభు దేవుణ్ణి పొగిడిన తర్వాత ఆమె మాటల్లో అర్థం లూకాసు వార్త 1వ అధ్యాయంలో 53వ వచనం చదువుదాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. హల్లెలూయా. ధనవంతులంటే ఈ లోకాభివృద్ధి కొరకు పరిగెత్తేవారు అనమాట. గట్టిగా మంచడం. అటువంటి వారిని ఒట్టి చేతులతో పంపివేశాడని మేరీ అక్కడ మనం చెప్పొచ్చు. ఆ మాటల్లో మనం చూడొచ్చు. ఆ మాటల్లో ఏమంటుందో హల్లెలూయా. ఆమె ఏమంటుందో చూడండి ఆ మాటల్లో. హల్లెలూయా. అర్థం ఏంటంటే ఇది అట్టడుగున ఉన్న వారి పట్ల దేవుని శ్రద్ధను నొక్కి చెప్తుంది. తన యొక్క స్థితిని ఆమె దేవుడు ఏ విధంగా పైకి తీసుకొచ్చాడో, ఒట్టిదాన్ని ఎలా సంతృప్తికరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చాడో, మరియు సామాజిక న్యాయం మరియు దాతృత్వాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఆమె చూద్దాం. అట్టడుగునున్నటువంటి వారికి దేవుడు ఏ విధమైన సహాయం చేస్తాడో ఆ మాటల్లో అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి, ఈరోజు దేవుడు అంటున్నాడు, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి శూన్యత కలిగినటువంటి ఆత్మచేత నింపబడిన వాళ్ళు సంతృప్తికి చోటు ఉండదు. హల్లెలూయా. ఎలాంటి వాటి విషయంలో కూడా సంతృప్తికి చోటు ఉండదు. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ ఆకలి కొని ఉన్న ఆత్మ సంబంధంగా భౌతిక పరంగా ఆకలన్నిటిని తీర్చగలిగిన వాడు ఆయనే. ఆకలి కొనిన వారికి మంచి పదార్థాలతో సంతృప్తి పరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన వైపు చూచిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ఆయన. ఆత్మీయంగా, శారీరకంగా ఎక్కడ ఒట్టి చేతులతో ఖాళీగా ఉంచడు. ఈ శూన్యతను కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరి హృదయాల్లో ఉంటాయో వారికి ఆకలి దప్పిక తీరదు. సంపదల మీద తీరదు, ఆ పేరు ప్రఖ్యాతుల మీద తీరదు, వ్యామోహాల మీద తీరదు. ఈ ఆత్మలు అంత విపరీతంగా దాడి చేస్తాయి. కానీ ఈ రాత్రికాల సమయంలో ఆకలి కొనిన వారు, దేవుడి వైపు చూచిన వారికి ఆయన మంచి పదార్థాలతో సంతృప్తి పరుస్తాడు. గట్టిగా ఆమె చూద్దాం. అట్టడుగునున్న వారిని పైకి లేపుతాడు. ధనవంతులు అయినటువంటి వారు, అంటే ఈ లోకంలో ధనాభివృద్ధి పొందుకున్న వాళ్ళని ఒట్టి చేతులతో పంపివేస్తాడు. వాళ్ళకంతా శూన్యమే. ఒట్టి చేతులతో పంపించడం అంటే అంతా వాళ్ళకి శూన్యతే మిగులుద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎక్కడెక్కడైతే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా కలిగే శూన్యత కలిగించే ఆత్మలు లోకాభివృద్ధిలో పడిపోయేలా చేసే ఆత్మలివి, లోక సంపదల వైపు పడిపోయేలా గెహజీలా చేసే ఆత్మలివి, ఎవరిలో ఇలాంటి ఆత్మలు ఏలుబడి చేస్తున్నారు,
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా యేసు నామములో వాడి బలిపీఠాలు విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఏమని చెబుతున్నాడు? ఇంకా 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని రాయబడిందంటే అక్కడ, హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండే నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మా అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగూ చెప్పుచున్నాను. గట్టిగా ఆమెంచున్నాం. ఇక్కడ మనం సహాయం చేయటంలో ఉండాల్సిన శ్రద్ధ గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు కొరింథీయులతో. ఆమెంచుద్దాం. అంటే వారికి ఏది ఖాళీ అయిపోవడం అనేది వాళ్ళ ఆర్థిక విషయాల్లో కూడా మనం చూడొచ్చు. ఏది తక్కువ కాలేదని ఇక్కడ పౌలు వివరించడం జరుగుతుంది ఆ 15వ వచనంలో. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ మధ్య ఏది తక్కువ కాలేదనే మాటను మనం ప్రత్యేకించి చూడొచ్చు అనమాట. హల్లెలూయా. వాళ్ళకున్నదంతా తనకున్నదంతా కూడా ఆయన విశ్వాసులతో పంచుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అలాంటప్పుడు విశ్వాసులు కూడా తమకున్నదంతా ఆయనతోనూ ఒకరితో ఒకరు ఎందుకు పంచుకోకూడదు? ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు వారిలో సమానత ఉండేలా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్ చెప్దాం. అందరికీ మన్నా ఒకేలా కురిపించాడు. ఆమేన్ చెప్దాం. అలాగే ఇప్పుడు విశ్వాసులందరికీ చాలినంత ఉండేలా దేవుడు వారికి మంచి వాటిని ఇస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా దేవుడు ఇతరులు ఆకలికి మాడుతుంటే కొందరు విలాసాల్లో తేలియాడడం ఆయన ఉద్దేశం కాదు. ఆ ఆకలితో మాడుతున్న వారికి మనం సహాయం చేయగలగాలి. మనల్ని ఆ స్థాయిలో ఉంచాడు కాబట్టి. హల్లెలూయా. అంతేకాకుండా ఈ విషయాల్లో ఆయన ఆజ్ఞ ఏమి ఇవ్వలేదు, కానీ ఇవ్వాలని మనల్ని ఎవరు బలవంతం చేయరాదు. ఒక వ్యక్తి ఆస్తి అతని సొంతం. తన ఇష్టం వచ్చినట్లు అతడు ధనాన్ని ఇవ్వచ్చు, తన ఇష్టం వచ్చినట్టు తనకు ఉంచుకోవచ్చు. అయితే ఎక్కువ భాగం తనకే ఉంచుకుని తక్కువ ఇస్తే చివరికి అతనికి నష్టమే కలుగుతుందని, అతడు మరింత ఉదారంగా ఉంటే ఎవరికి సహాయం చేయగలిగేవాడో వారికి కూడా నష్టమే. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఉంచుకుని ఇవ్వకపోవడం అనేది మంచి పని కాదనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అన్నమాట. హల్లెలూయా. కానీ ఈ లోకంలో అదే జరుగుతుంది కదా. ధనవంతుడు అవుతానే ఉన్నాడు, పేదవాడిగానే మిగులుతున్నాడు. ఆమె చెప్దాం. పేదవాడికి సహాయం చేయాలన్నది ఏదీ లేదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందు వారి కలరు. సామెతల గ్రంథం 11:24లో. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. ఆమె చెప్దాం. ఇవ్వవలసిన దానికంటే ఇవ్వకుండా ఉంచుకోవడం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఇవ్వవలసింది ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయడం మంచిది. అది అలాగే ఈ రోజుల్లో కూడా చాలా మంది దాచిపెట్టుకునే స్థితి, మంత్ర విద్య ఆత్మల ద్వారా శూన్యతను కలిగించే ఆత్మలు వారికి ఆఖరికి ఇలా దాచిపెట్టుకుంటే మిగలకుండా పోతారు. ఉదాహరణగా ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకి మన్నా కురిపించబడినప్పుడు ఎవరికీ తక్కువగా ఇవ్వలే దేవుడు. ఒక కుటుంబంలో 8 మంది ఉంటే 8 మందికి సరిపడా ఓమేరు చొప్పున కురిపించుకొని తీసుకెళ్ళమన్నాడు. ఆ 8 మంది సరిపడా తీసుకెళ్ళండి, మీకు ఎవరికి నేను తక్కువ చేయనని దేవుడు మాట్లాడితే, కొంతమందికి స్వార్థం ఉన్నవాళ్ళు, పేరాస ఉన్నవాళ్ళు, ధనాస ఉన్నవాళ్ళు, గెహాజీ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? దాచుకుంటారు. ఆ ధనాన్ని దాచారు. ఆ కొంతమంది ఆ మన్నాన్ని ఏం చేస్తారంటే మరలా ఎక్కువ తెచ్చేసుకుని దాచిపెట్టారు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు కనుక అలా తెచ్చి పెడితే తెల్లారికి అది పాడైపోద్ది, పురుగులు పడద్దని చెప్పి. అయినప్పటికీ కూడా ఈ స్వార్థం చచ్చిపోని వాళ్ళలో అది నాశనం అయిపోద్దని చెప్పినా, చెడిపోద్దని చెప్పినా, పాడైపోద్దని చెప్పినా, ఏం మిగలదని చెప్పినా సరే తీసుకొచ్చి దాచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు అలా దాచుకునే వాళ్ళందరికీ తెల్లారికి అది పురుగులే కనబడుతుంది. హల్లెలూయా. దేవుడే చెప్పాడు కదా, దాచుకోవద్దు, మీకు ఎంత కావాలంత నేను ఇస్తానని. మరి అలాంటప్పుడు ఎందుకు దాచుకోవాలి? ఎందుకు తగిన దానికంటే తక్కువ ఇవ్వడం? హల్లెలూయా. దేవుడు తక్కువ ఇవ్వలేదు కదా, మనం ఎందుకు చేయాలి అలా? మంత్ర విద్య ఆత్మల చేత శూన్యత ఆత్మచేత నింపబడిన వాళ్ళకి ఆఖరికి ఇదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఉంచుకుని కూడా దాచుకుని కూడా చేతులు రావట్లా, మనసు రావట్లా, హృదయం రావట్లా. అందుకని వాళ్ళకు ఉన్నదంతా పోయి ఆఖరికి ఖాళీ అయిపోతున్నారు, శూన్యం అయిపోతున్నారు. ఈ రాత్రికాల అసలు దేవుడు చెబుతున్నాడు, ఆత్మీయ ప్రార్థన తగిన దానికంటే ఇచ్చి లేమికు రావడం అనేది ఇటువంటి వారి విషయంలోనే. ఈ శూన్యతతో నింపబడినటువంటి శూన్యత ఆత్మచేత నింపబడిన వారిలో తగిన దానికంటే తక్కువ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది బాగానే, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఆ సమృద్ధిలో ఇతరులకు ఇవ్వడానికి మాత్రం మనసు రావట్లేదు. ఎందుకంటే ఆ మనసు అలాంటిది అనమాట, అంత లోభత్వంతో నింపబడిన మనసు. హల్లెలూయా. మరి దేవుడు కూడా అలాగే చేస్తుంటే అది ఈరోజు నీ చేతికి వచ్చేది కాదు కదా. కానీ ఆ మనసు తీసివేయబడాలని రాత్రి దేవుడు మాట్లాడతాడు. మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడినటువంటి వాళ్ళు, ఆవరించబడిన వాళ్ళు, ఈ శూన్యత ఆత్మ చేత నింపబడిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న దానికంటే తక్కువ ఇతరులకు ఇవ్వాలని చూస్తారు. కానీ
ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడరు. ఆమె చెప్దాం. అంటే అవతల వాళ్ళ అవసరతలు తీర్చబడడానికి ఏ మాత్రం కూడా ఉదార హృదయం ఉండదన్నమాట. అంటే చాలా విశాలమైన హృదయం ఉండదు, ఇరుగు హృదయం ఉండదు. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలు శూన్యత కలిగించి ఆత్మల చేత నింపబడిన వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి ఆఖరికి వాళ్ళకి ఒట్టి చేతులు మిగులుతాయి. వాళ్ళకి ఏమీ ఉండదు. ఆఖరికి హల్లెలూయా. ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటంటే పంచిపెట్టే హృదయం లేదు, ఇచ్చే హృదయం లేదు. అందుకనే వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే లేమికి వెళ్ళిపోతున్నాయి. చాలామంది ఆత్మీయంగా దరిద్రులు అయిపోవడానికి కారణం, భౌతికంగా దరిద్రులు అయిపోవడానికి కారణం వాళ్ళు ఇతరులకి ఏ విధంగా కూడా సహాయం చేసే స్థితిలో లేరు. చేసే స్థితి వాళ్ళకు ఉన్నా వాళ్ళు చేసే మనసు లేదు. సో అందుకని వాళ్ళు ఏంటంటే తగిన దానికంటే కూడా ఇవ్వకుండా లేమికి, పేదరికానికి, దరిద్రతకు వచ్చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితులు ఎవరి జీవితాల్లో ఉండకూడదని నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ క్రియలని నాశనం చేయబడతాయి. ఆమె చెప్తుంది. దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఈ ఆత్మీయ శూన్యతలు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే శూన్యత కలిగించే ఆత్మను పరిష్కరించాలంటే, జయించాలంటే, విర్రగొట్టాలంటే వ్యక్తిగత విలువలు మరియు నమ్మకాలని అన్వేషించాలి. ఆమె చెప్దాం. ప్రార్థన, ఆత్మీయ అభ్యాసాల్లో పాల్గొనాలి. ఎక్కువ ప్రార్థనలో మనం జీవితం కొనసాగించబడాలి. ఆమె చెప్దాం. ఆ దేవుని వాక్య లేఖనాలను మనం అధ్యయనం చేయాలి. అంటే బైబిల్ స్టడీ ఉండాలి. ఆమె చెప్దాం. దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మీయ శూన్యత లేకుండా ఉండాలంటే మంత్ర విద్య ఆత్మల చేత ఆమె ఇతరులకు సేవ చేసే గుణం మనకు ఉండాలి. హల్లెలూయా. సంఘంతో సహవాసం చేయడం ఉండాలి. ఆమె చెప్దాం. దేవుని పైన మనం దృష్టి పెట్టాలి. దేవుని సన్నిధితో ఎప్పుడు నింపబడాలి. దేవుని వాక్యం సత్యంతో మనం ఎప్పుడు నింపబడి ఉండాలి. అప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే స్థితిగతులన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిస్సత్తు చేయబడతాయి. ఆ క్రియలని నిర్వీర్యం చేయబడతాయి. ఆమె చెప్దాం. ఇంకోటి ఏంటంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేటటువంటి ఆ శూన్యత కలిగించే ఆత్మలు జయించాలంటే భౌతిక పరమైన విషయాల వైపు కాదు, దేవుని వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితేనే, దేవుడి వైపు తిరిగితేనే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే శూన్యత అంతా తొలగించబడదు. శూన్య ఆత్మక్రియలు నాశనం చేయబడదు. ఇంకోటి ఏంటంటే మనం ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేటటువంటి ఆ శూన్యత ఆత్మలు జయించాలంటే ఆత్మీయ జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. డబ్బు సంపాదించడానికి కాదు క్రమశిక్షణ, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే శూన్యత కలిగించే ఆత్మను జయించగలుగుతాం. ఆమె చెప్పండి. దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడని విశ్వసించాలి. ఆత్మీయ శూన్యతను మనం జయించాలంటే మంత్ర విద్య ఆత్మ ద్వారా ఎవరి జీవితాలు ఇవి దాడి చేయబడుతున్నాయో మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి జవాబిస్తున్నాడని విశ్వసించాలి. అలాగే దేవుడి నుంచి మనల్ని ఏవైతే మరలుస్తున్నాయో, తిప్పేస్తున్నాయో, ఆ మరలించేది శరీరమైనా, లోకమైనా, సాతానైనా వాటన్నిటిని ప్రతిదినం అంటే ప్రతిరోజు కట్ చేసేయాలి. అంటే పూర్తిగా వాటి నుంచి వేరు కావాలి. మనల్ని దేవుడిని మన మనసు దేవుడి వైపు తిప్పమనియకుండా ఒక ఈ లోక సంబంధమైన ఇప్పుడు లోక సంబంధమైన వాటి వైపే వెళ్తే శూన్యతే, ఏది పూర్తిగా మన జీవితంలో ఉంది అనిపించదా జీవితం. హల్లెలూయా. సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆత్మీయ శూన్యతని కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను జయించడానికి ఈ విధమైనటువంటి రీతిలో దేవుని తట్టు మనం తిరగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇలా గనక తిరగకపోతే దేవుని వైపు తిరగాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యంతో, దేవుని ఆత్మతో, దేవుని సన్నిధితో నిత్యం నింపబడాలి. హల్లెలూయా. అప్పుడే వీటన్నిటిని మనం జయించగలుగుతాం. నిత్యము కూడా ఈ పని చేయాలి. హల్లెలూయా. అప్పుడే ఈ శూన్యతను మనం అధిగమించగలుగుతాం. ఖాళీ అనేటువంటి స్థితిని దురాత్మలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి మంత్ర విద్య ఆత్మని రాత్రికాల సమయంలో పూర్తిగా నిస్సత్తు చేయబడతాయి. ఆమె చెప్తాం. మరలా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయ శూన్యత అంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే శూన్యతని కలిగించే ఆత్మలు ఎవరి హృదయాల్లో ఉండకూడదు. హృదయం ఖాళీగా ఉందా, మనసు ఖాళీగా ఉందా, అపవాది వచ్చి నాశనం చేస్తాడు. అది వాక్యంలో రాయబడింది. ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత మన హృదయాలు ఖాళీగా ఉంచుకోకూడదు. అంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా శూన్యతను కలిగించే ఆత్మలు ఖాళీగా ఉంచుతాయి. ఆ ఖాళీగా ఉన్న దానిలోకి వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా ఉండటం చూస్తే కనుక అంటే 7 దురాత్మలు చెడ్డవి ఇంకా తనకంటే చెడ్డవి తీసుకొస్తాయి. అంటే ఏంటి ఖాళీగా ఉంచడం అంటే వాక్యంతో నింపబడడం, ప్రార్థనతో నింపబడడం, ఇంకా దేవునితో నింపబడడం ఉండదన్నమాట వాళ్ళ జీవితాల్లో. పోయిందిలే అని చెప్పి వదిలేయకూడదు. ఆమె పోయింది కానీ మరలా అది తిరిగి వస్తుంది. ఎందుకు వస్తుంది? మరలా ఆక్రమించుకోవాలని, మరలా ఆ హృదయాన్ని ఖాళీ చేసేసి మొత్తం జీవితమే నాశనం చేయాలని.
జీవితం ఖాళీ చేయాలని. కానీ అలాంటి పరిస్థితి ఇవ్వకూడదు. అంటే మన జీవితం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి, దేవుని ఆలోచనలతో నింపబడి ఉండాలి, దేవునితో సహవాస జీవితంతో ఎప్పుడు ఎడతెక్కకుండా ఉండాలి. ఇవన్నీ ఎడతెక్కకుండా మనలో జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎడతెక్కని ప్రార్థనా జీవితాలు ఉండాలి. మరి అలాంటి ప్రార్థనలు మనం ఆత్మీయత ప్రార్థనలు కానీ అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఈ సాతాను ఏమాత్రం ఎంటర్ కాలేడు, ఆత్మీయ శూన్యతని కలిగించలేడు. చాలా మంది జీవితాలు ఈరోజు ఆత్మీయ శూన్యత కలిగించబడడానికి కారణం ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖాళీగా హృదయాలు ఉంచుకుంటున్నారు. ప్రార్థన జీవితం లేదు. అవసరమైనప్పుడు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, బాధ వచ్చినప్పుడు ప్రార్థన, మిగిలిన టైంలో ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు. ఇప్పుడు ఏదో క్రిస్మస్ వస్తుందని చెప్పి క్రిస్మస్ రోజున మాత్రమే ప్రార్థన చేయడం, మిగిలిన రోజులు క్రిస్మస్ లాగా జీవించకపోవడం, క్రిస్మస్ రోజున ఆరాధించడం, మిగిలిన రోజులు ఆరాధించకపోవడం, ఇవన్నీ శూన్యతను కలిగించి దురాత్మల చేత నింపబడిన జీవితం ఏది. హల్లెలూయా. ప్రతిరోజు మన జీవితం క్రిస్మస్గా ఉండాలి. ప్రతిరోజు దేవుడిని మనం ఆరాధించాలి, ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయాలి, ప్రతిరోజు మన హృదయం దేవుడితో ఐక్యమై నడిపించబడాలి, ప్రతిరోజు దేవుని స్వరం వినగలగాలి, ప్రతిరోజు దేవుడి వాక్యంతో మనం నింపబడగలగాలి. ప్రతిరోజు ఆ విధంగా మనం ఆత్మీయ క్రమశిక్షణ మన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. అంతేగాని అప్పుడప్పుడు అడపాదడప చేసుకుంటే మళ్ళీ వస్తాడు వాడు. ఆ సాతాను ఇప్పుడు ఎవరిని మింగుదామా వస్తున్నాడు, గర్జించ సింహాల దొరికితే మింగుతాడు. హల్లెలూయా. వాని చేతికి దొరకకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యూదా గోత్రపు సింహాలాగా దేవుని వాక్యంతో గర్జించాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్ ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకే స్తోత్ర. ఇదిగో ఆత్మీయ థ్యాంక్ యూ లార్డ్. శూన్యతని కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాలు, దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు, సమాజాలు ఎక్కడ నిలబడి చేస్తున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఇప్పుడు ఆ బలిపీఠాలు వెర్రగొడుతున్నా, పగలగొడుతున్నా, నాశనం చేస్తున్నాను యేసునామములో. పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి నీ వైపు మనసు మరలించబడకుండా గయాజీ వలె భౌతికపరమైనటువంటి విషయాల మీద మనసు మళ్ళీలాగా ధనగరతల మీద, పేరాశల మీద, వెండి నాగులు, థ్యాంక్ యూ జీసస్, అనేక విషయాల మీద దృష్టి మరల్చేలాగా లోక సంబంధాల ద్వారా వచ్చేటటువంటి సౌకర్యాలు, లోక సంబంధాల ద్వారా వచ్చే భద్రతలు తాత్కాలికమని గుర్తించకుండా చేస్తున్నటువంటి మంత్ర విద్యాత్మల ద్వారా కలిగి శూన్యతను కలిగించే ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. నీ వైపు మనసు మరలించబడికుండా చేస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలు, శూన్యతను కలిగించే క్రియలు నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరు బంధిస్తామని క్రియలు యేసు రక్తం చేత విరిచివేస్తాను. 2025 ఇయర్లోకి వెళ్ళబోతుండగా పరిశుద్ధాత్మడా యేసు నామములో ప్రతి ఒక్కరి హృదయాలు నాయన నీ వైపు మరలించబడలాగున, నీ వాక్యాలు బలపరచబడలాగున, నీ వాక్య లేఖన ధ్యానాలతో, అధ్యయనాలతో, థ్యాంక్ యూ జీసస్, పరిశుద్ధాత్మతో ఎడతెగకుండా సహవాసం, దేవుని సహవాసంతో, సంఘంతో, థ్యాంక్ యూ లార్డ్, దేవుని సన్నిధితో నింపబడని కూడా చేస్తున్నా. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేసే శూన్యతని కలిగించే బలవంతుడికి యేసు నామములో బంధిస్తామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా, మన స్థావరాలు కూల్చివేస్తున్నా నేస్తున్నామల తండ్రి. అయా ఈ రాత్రి కాలశంలో ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ వాక్యముతో, నీ ఆత్మతో, నీ సన్నిధితో, నీ ప్రసన్నతతో శూన్యత అనేది లేకుండా నా తండ్రి నీ వైపు త్రిప్పబడిన జీవితంతో ఎలీషా ఏ విధంగా అయితే నీ సన్నిధిలో నిలబడి ఉన్నాడు అలాంటివి ప్రతి క్షణం నీ సన్నిధిలో నిలబడినటువంటి జీవితాలు ప్రతి ఒక్కరిలోకి నేసుక్రీస్తున్నామలో విడుదల కుటుంబాల్లో, సంఘాల్లో, పిల్లల జీవితాలు ప్రతి ఒక్కరిలోకి ఆత్మీయ శూన్యత మంత్ర విద్యాత్మల ద్వారా ఏ విధంగా భౌతికపరమైన శూన్యతలు ఎక్కడ ఎవరిలో లేకుండా రాకుండా యేసుక్రీస్తు రక్తాన్ని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, కలువరి శిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అయా ఈ వెలగొట్టబడిన థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ సరిహద్దుల్లో, పొలిమేరలో లేకుండా అరణ్యాల్లోకి, ఎడాల్లోకి పారద్రోలుతున్నాను. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేసి శూన్యత కలిగించే ఆత్మలు లేకుండా ఇవి మరలా తిరిగి రాకుండా మా ప్రాణాత్మ దేహాలు, బిడ్డలు, కుటుంబాలు, సంఘాలు సమస్తము చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత కంచి వేస్తున్నాను తండ్రి. మా ప్రార్థనా జీవితాల చుట్టూ, మా ఆత్మీయ జీవితాల చుట్టూ, మా వాక్య ధ్యాన జీవితాల చుట్టూ, వాక్యానుసరమైన జీవితాల చుట్టూ అయా మా ప్రతి కష్ట జీవితాలు థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో మా ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు చూడు యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేస్తున్నా, అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నా. నీ దేవదూతల సమూహానికి ఆవదూతలు విడుదల చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రతి ఒక్కరిలో ఎక్కడ మంత్ర విద్య ఆత్మల ద్వారా పనిచేసే శూన్యతను కలిగించే ఆత్మలు, గేహాజీ జీవితం లాంటివి ఎక్కడ ఎవరిలో లేకుండా ఎలీషా లాగా నీ మీద దృష్టి నిలబెట్టేటువంటి నిలిపే జీవితం థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చి నడిపిస్తున్నందుకు, మాలో విడుదల చేసినందుకే ప్రతి క్షణం నీ సన్నిధితో, నీ సావాసంతో, నీ వాక్కుతో నింపి నడిపిస్తున్నందుకు, నీ ఆత్మతో నింపి నడిపిస్తున్న విధానం బట్టి ప్రతి ఒక్క బిడ్డ నా విధంగా నాయన నీతో నింపి నడిపిస్తున్న విధానం బట్టి ఆత్మ పూర్ణులుగా ఆత్మీయ సుసంపన్నతతో నింపబడినటువంటి బిడ్డలకు ఆత్మీయ సంపూర్ణతతో నింపబడినటువంటి వారంగా మమ్మల్ని చేసి నడిపిస్తున్నందుకే, ఆ విధంగా ఆశీర్వదించినందుకు, ఆ విధంగా అభిషేకించినందుకు నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఈ వాక్యం అందరిని బట్టి థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ యుద్ధ ప్రార్థన బట్టి సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి విధమైన క్రియలన్నీ లయపరుస్తూ ఏస్తున్నామని బట్టి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమె ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దీవనామని మహిమపరుస్తున్నాం. ఈ పరిచయ ద్వారా మీరు కనుక ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సహకరించండి, సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.